ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదైతే ప్రాక్టికల్గా అనూహ్యమైనటువంటి సంఘటన ఏంటి, పొత్తులు పెట్టుకుంటే సాధారణంగా ఒక పరస్పర అవగాహన ఉంటుంది. ఈ అవగాహనలో ఈ పార్టీల్లో ఉన్న అభ్యర్థుల్ని ఆ పొత్తులో ఉన్నటువంటి పార్టీల్లో తీసుకోకూడదు అనుకుంటారు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ పుట్టి బుద్ధిరిగాక అనేక పొత్తులు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు, తెలుగుదేశం కమ్యూనిస్టులు, ఇట్లాగ అనేక పొత్తులు చూసింది. బీజేపీను తెలుగుదేశం పార్టీ ఇట్లాంటివి చూసింది. కానీ ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైము పొత్తులలో తెలుగుదేశం వాళ్ళే అన్ని పార్టీల్లో అభ్యర్థులుగా ఉండటం. సరే, అదేదో అంతకుముందు ఎప్పుడో చేరిపోయిన వాళ్ళు ఉండటం వేరు. ఇప్పటికిప్పుడు చేర్చుకుని సీట్లు ఇచ్చేటటువంటి వ్యవహారం ఇప్పటిదాకా జనసేన పొత్తు చరిత్రలోనే ఒక విచిత్రం. భారతదేశంలోనే ఇలాంటి పొత్తు ఎక్కడా లేదు. జనసేన అనేది పోటీ చేస్తానని రంగంలోకి దిగి జనసేనలో 5 దాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నాం. తెలుగుదేశంలోకి వస్తానన్న 5 వచ్చి జనసేనలో సీట్లు సంపాదించడం అదొక విచిత్రం. సరే, అదేదో జనసేనకి పూర్తి అవగాహన లేదు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ట్రాప్లో నడుస్తున్నారులే అనుకుంటే, భారతీయ జనతా పార్టీ తరఫున అనపర్తి సీట్లో అసలు బీజేపీ ఏంటి ఆఫ్టర్ ఆల్ అని చెప్పి బీజేపీ అభ్యర్థి మెళ్ళలో కండవా లాగేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీలో చేర్చుకుని అనపర్తి సీటు ఆయనకి ఇస్తామని చెప్పడం అన్నటువంటిది విచిత్రాల్లోకెల్లా విచిత్రమైనటువంటి పరిణామం. మరి ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో చూడాలి.